చాలామంది మగవాళ్ళలో సెక్షువల్గా వాళ్ళు కామన్గా ఎదుర్కొనే ఒక సమస్య ఏమిటి అని అంటే పెనైల్ కర్వేచర్. అంటే అంగం వంకరగా ఉండి స్ట్రైట్గా కాకుండా, పెన్నిస్ స్ట్రైట్గా కాకుండా ఇట్లా బెండు ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడతా చాలామంది ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లము. అయితే ఈ పెన్నిస్ అనేది బెండు ఉండటానికి అంటే కర్వేచర్, పెనైల్ కర్వేచర్ అంటారు. ఈ పెనైల్ కర్వేచర్ ఉండటానికి గల కారణాలు ఏమిటి అండ్ అటువంటి వాళ్ళు సెక్షువల్గా ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి, లేకపోతే అంగం సైజు చిన్నగా ఉండి లేదా అంగం బెండు ఉండి అంటే వంకరగా ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడే అటువంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, కొంతమంది మగవాళ్ళలో సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అంగం గట్టిగా అయ్యి అంటే పెద్దగా అయ్యి స్ట్రైట్గా కాకుండా కొంత ఇట్లా వంకరగా ఉంటుంది. కిందకి కానివ్వండి, పైకి కానీ, పక్కకు కానీ కొంత వంకరగా ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్ని పెనైల్ కర్వేచర్ అంటారు. సో ఈ పెనైల్ కర్వేచర్ లేదా ఈ పెన్నిస్ బెండు ఉండటానికి ముఖ్యంగా 2 కారణాలు ఉంటాయి. ముందు వచ్చేసి ఒకటి కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటారు. సో ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటే వాళ్ళకి ఎరెక్షన్స్ వచ్చిన స్టార్టింగ్ డేస్ నుంచే, అంటే వాళ్ళు 15-20 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఎరెక్షన్ నోటీస్ చేసినప్పుడు వాళ్ళ ఫస్ట్ టైం అంగం గట్టిపడినప్పటి నుంచి కూడా పెన్నిస్ బెండు ఉంటుంది. అది కంజనైటల్ పెనైల్ కర్వేచర్. అంటే అది మధ్యలో వచ్చే ప్రాబ్లం కాదు, వాళ్ళకి బై బర్త్ వచ్చిన ప్రాబ్లము. సో వాళ్ళ ఫస్ట్ ఎరెక్షన్ నోటీస్ చేసినప్పటి నుంచి కూడా పెన్నిస్ ఇట్లా కొంత బెండు ఉంటుంది అన్నమాట. అది 10 degrees ఉండొచ్చు, 30 degrees ఉండొచ్చు, 40 degrees, 60 degrees, 90 degrees ఎంతైనా ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటారు. అంటే ఇది వాళ్ళకి బై బర్త్ వచ్చిన ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి కొంతమందిలో పెన్నిస్ అనేది స్టార్టింగ్ డేస్లో అంటే వాళ్ళకి ఎరెక్షన్ వచ్చిన కొత్తల్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 35, 40, 45 ఇయర్స్ దాకా కూడా పెన్నిస్ స్ట్రైట్గానే ఉంటుంది, అంటే నార్మల్గానే ఉంటుంది. కానీ తర్వాత స్లోగా పెన్నిస్ అనేది బెండ్ అయిపోతూ ఉంటుంది. దానికి రీజన్ వచ్చేసి పైర్నిస్ డిసీజ్. సో వాళ్ళకి ఎరెక్షన్ నోటీస్ చేస్తున్న ఫస్ట్ నుంచి కనుక పెన్నిస్ బెండ్ ఉంటే దానికి కారణము కంజనైటల్ పెనైల్ కర్వేచర్. అట్లా కాకుండా స్టార్టింగ్లో పెన్నిస్ ఎరెక్షన్ వచ్చినప్పుడు నార్మల్గానే ఉండి తర్వాత 45-50 ఇయర్స్ ఏజ్ తర్వాత పెన్నిస్ బెండ్ వస్తుంది అనుకోండి, దానికి పైర్నిస్ డిసీజ్ అనేది ఒక ప్రాబ్లం, ఒక కారణము. సో ఈ పెన్నిస్ బెండ్ ఉండటానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి కంజనైటల్ పెనైల్ కర్వేచర్, అంటే అది బై బర్త్ వచ్చే ప్రాబ్లము. అండ్ సెకండ్ వచ్చేసి పైర్నిస్ డిసీజ్, ఇది మధ్యలో వచ్చే ప్రాబ్లం. అంటే ఏజ్ ఒక 40-50 ఇయర్స్ ఏజ్ తర్వాత షుగరు లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం అనమాట ఇది. అయితే ఈ పెన్నిస్ బెండు ఉన్నప్పుడు సెక్షువల్గా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు మగవాళ్ళు సెక్స్లో అనంటే, ఎప్పుడైనా సరే అది కంజనైటల్ పెనైల్ కర్వేచర్ కానివ్వండి లేదా పైర్నిస్ డిసీజ్ కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లం వల్ల ఈ పెన్నిస్ బెండు ఉన్నా 30 degrees దాకా, అంటే పెన్నిస్ కనుక 30 degrees బెండు ఉన్నా కూడా సెక్షువల్గా ఎటువంటి ఇబ్బంది రాదు. ఏదో ఒక రకంగా పొజిషనింగ్తో కొంత పెన్నిస్ ఇట్లా బెండ్ చేసుకోనో పొజిషనింగ్తో, సెక్షువల్ పొజిషనింగ్తో మేనేజ్ చేయవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ బెండ్ అనేది 30 degrees కన్నా ఎక్కువ ఉంటుందో, 45, 50, 60, 70 degrees ఉంటుందో, ఇటువంటి వాళ్ళు మట్టికి ఖచ్చితంగా సెక్షువల్గా చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే సెక్స్ చేసేటప్పుడు పెన్నిస్ స్ట్రైట్గా ఉంటేనే ఈజీగా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయగలరు. కానీ ఈ పెన్నిస్ కనుక 30 degrees కన్నా ఎక్కువ బెండ్ ఉంది అని అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సెక్స్ చేయడానికి ఇబ్బంది అయింది. సో 30 degrees దాకా వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. జస్ట్ కొంత అష్యూరెన్స్, కౌన్సిలింగ్ అండ్ కొంత పార్ట్నర్ సైడ్ నుంచి, ఫిమేల్ పార్ట్నర్ సైడ్ నుంచి కొంత పొజిషనింగ్, కోఆపరేషన్తోనూ ఈజీగా మేనేజ్ చేయవచ్చు. కానీ 30 degrees కన్నా ఎక్కువ బెండ్ ఉంది అనంటే వాళ్ళు ఖచ్చితంగా సెక్షువల్గా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్స్ చేయడానికి వాళ్ళకి కుదరదు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ చాలామంది మగవాళ్ళు అసలు వాళ్ళకి ఎరెక్షన్ వచ్చినప్పుడు ఎంత బెండ్ ఉందనేది వాళ్ళు తెలుసుకోవడానికి కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఎంత బెండ్ ఉందనేది. సో చాలామంది పెన్నిస్ వంకరగా ఉండి సెక్షువల్గా రేపు ఇబ్బంది అయిద్దామో లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా హెసిటేట్ చేస్తా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ పెన్నిస్ బెండు ఉన్నప్పుడు అది ఏ కారణం వల్ల ఉంది పెన్నిస్ బెండు, అది కంజనైటల్ పెనైల్ కర్వేచరా లేకపోతే పైర్నిస్ డిసీజా అనేది ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకనంటే
కంజనైటల్ పెనైల్ కర్వేచర్కి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది, పైర్నిస్ డిసీజ్కి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకి ఏ కారణం వల్ల ఈ పెన్నిస్ బెండ్ ఉందనేది తెలుసుకోవడం అన్నిటికన్నా చాలా ముఖ్యం. సో మా దగ్గర విజయవాడలో ఇటువంటి పేషెంట్స్కి చాలామందికి మేము కంజనైటల్ పెనైల్ కర్వేచర్ ఉన్నా లేదా పైర్నిస్ డిసీజ్ ఉన్న చాలామంది పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ అనేది చాలా రెగ్యులర్గా చేస్తాము. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏ కారణం వల్ల పెన్నిస్ బెండ్ ఉంది అండ్ ఆ బెండ్ అనేది ఎంత ఉంది, 10 degrees ఉందా, 20 degrees ఉందా, 30 degrees ఉందా అనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది పేషెంట్స్కి చెప్పడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా వాళ్ళకి ఆ రిజల్ట్స్ అనేవి కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉండి ఆ పెన్నిస్ మళ్ళీ స్ట్రైట్ అయ్యి సెక్షువల్గా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే ఈ పెన్నిస్ బెండ్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ అసలు మీ పెన్నిస్ బెండ్ ఉండటానికి వంకరగా ఉండటానికి కారణం ఏమిటి అండ్ అది ఎంత డిగ్రీ ఉంది అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అండ్ ఈ సెక్షువల్గా మీ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయవచ్చు అని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసుల్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా గ్యారంటీగా దాన్ని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.